హలో అందరికీ, నేను మీ జమునారాణి వనం సౌందర్యం నుండి మాట్లాడుతున్నానండి. అందరూ కూడా హ్యాపీగా చేసుకున్నారు ఉమెన్స్ డే అనుకుంటాను. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చెప్తాను. ఈ ఉమెన్స్ డే రోజున మా చారిటబుల్ ట్రస్ట్ తరపున మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశామండి. అలాగనే ఆటలు పాటలతో కూడా మానసిక ఉల్లాసం కోసమని ఆటలు పాటలు కండక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం అయ్యింది. ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడాను. తర్వాతనేమో డాక్టర్లు ఈ సందర్భంగా అనేకమైన విషయాల్ని అందరికీ తెలియజేశారు. ముఖ్యంగా మీకు తెలుసు, మనం చారిటబుల్ ట్రస్ట్ తరపున నేను చాలా సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటాను. ఆ సందర్భంగా కూడా ఈ క్యాన్సర్ ఈ మధ్యన ఎక్కువైపోతుంది కదండి. చాలామందిని చూస్తున్నాం ఈ మధ్యన. చాలామంది కూడాను క్యాన్సర్ బారిన పడుతున్నారు, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా. దాని గురించి ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా చిన్న చిన్న సమస్యలు ఉంటుంటాయి. కొంతమంది ఏంటంటే మగవాళ్ళకి చెప్పకుండా ఉండిపోతూ ఉంటారు. చెప్పకుండా ఉండి పక్కన వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడు మీరు మీకన్నా వైజ్ వాళ్ళు కానీ, మీకన్నా ఎడ్యుకేటెడ్ కానీ, లేకపోతే రైట్ పర్సన్తో ఎప్పుడైనా మీ సమస్య అనేది డిస్కస్ చేస్తూ ఉంటారు. తెలియక ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ని అది కాంప్లికేట్ చేసుకున్న తర్వాత హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ అవైలబిలిటీ అనేది చాలా ఈజీ అయిపోయింది. మీరు ఆన్లైన్లో అయినా చూడొచ్చు, ఏమైనా చూడొచ్చు. ఆన్లైన్ అనగానే మళ్ళీ మీరు యూట్యూబ్లో గూగుల్ చూసుకుంటే కొంత మిస్గైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అన్నిటికీ A to Z అనేది చిన్న కాంప్లికేషన్ నుంచి మేజర్ కాంప్లికేషన్ వరకు ఉంటుంది. చాలామంది వస్తుంటారు, చిన్న కాయ చూసి నాకు క్యాన్సర్ కాయ ఏమో వస్తుంది. సో అలా అనుకొని క్యాన్సర్ అని చెప్పి వాళ్ళు మదన పడిపోయి ఇంట్లో ఏడుస్తూ నాకేదో వచ్చిందని చెప్పి ఇంకొంచెం మా సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటప్పుడు మీరు రైట్ పర్సన్, రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ హెల్త్ స్పాయిల్ చేసుకోకుండా బేసిక్ స్క్రీనింగ్స్ కానీ చేయించుకుంటే స్టార్టింగ్లోనే మీ ఆ విషయాల్ని అక్కడితో అరికట్టుకుంటుంది. అండ్ ఎప్పుడైనా ఆడవాళ్ళు ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే హ్యాపీగా ఉంటారో, అది అత్త అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, ఇంట్లో భార్య అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో ఆ చుట్టుపక్కల ఉన్న ఆ సొసైటీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో మనం సరదాగా అనుకున్నా మన వైఫ్ ఏదో మనం ఏదో అనేసి వెళ్తే మన వర్క్ ఆటోమేటిక్గా మనం చేయలేం, మనకి అది క్యారీ ఆన్ అయిపోతుంది. సో అందుకని చెప్పి మీరు నవ్వుతూ ఉండండి, మమ్మల్ని నవ్విస్తూ ఉండండి, వర్క్ అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ, హ్యాపీ. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము 45 సంవత్సరాల తర్వాత నుండి స్త్రీలలో అనేక రకమైన వ్యాధులు బారిన పడుతూ ఉంటారు. మెనోపాజ్ స్టేజ్లోకి వస్తుంటారు. హార్మోనల్ చేంజెస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దాని గురించి మీడియా వాళ్ళతో కాసేపు చర్చించాము కొంచెం సేపు ఆ విషయంగాను. సో ఇలాంటివి అన్నీ కూడా మనకి ఈ మహిళా దినోత్సవం రోజున మనం సేవా కార్యక్రమాల గురించి నేను మాట్లాడడం అయింది. అదే కాకుండా మనం ఎటువంటి సమాజానికి మనం ఎంతవరకు ఉపయోగపడతామో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ మనం అందరూ కూడా ఆరోగ్యంగా మంచి ఆరోగ్యమైన జీవితాన్ని నడపాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అనేక కార్యక్రమాలను కూడా మేము ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా వెళ్ళడం జరిగింది. అందరికీ తెలుసు, ఎవరికీ తెలియదని స్త్రీలకు అతి ముఖ్యమైనటువంటి హెయిర్ ఫాల్ కానీ, లేదు అంటే ఇప్పుడు మెనోపాజ్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా మన గైనకాలజిస్టులు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఆ రకంగానే ఈ సంవత్సరం మన క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఈ క్యాన్సర్ గురించి, వాటి గురించి ఎలాగా వాళ్ళు ముందు జాగ్రత్త పడాలి, ఎటువంటి టెస్టులు చేసుకోవాలి, దాని గురించి ఈ సంవత్సరం మనకి అవగాహన కల్పిస్తారు. అదే రకంగా ప్రతి సంవత్సరం కూడా మన మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ అనేక కొత్త విషయాలను కూడా మనం యాడ్ చేస్తూ సందర్భానికి, ఆ సంవత్సరానికి అటు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవో కొత్త డిసీజెస్ వస్తున్నాయి, వాటి గురించి కూడా మనం అవగాహన కల్పిస్తూ స్త్రీల్లో అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాము. మన సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్ని స్త్రీలకు కానీ, పిల్లలకు కానీ, అందరికీ విద్యార్థులకు పుస్తకాలు లాంటివి కానీ, ఫీజులు లాంటివి కానీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకు కొన్ని ఉచిత శస్త్రచికిత్సలు కానీ, ఏమైనా అవసరమైతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాటన్నిటికీ కూడా మనం ఉచితంగా సర్వీస్ ఇస్తున్నాం. డాక్టర్ కళ్యాణ్ గారు అలాగేనే డైట్ గురించి, వాటి గురించి మౌలిక చెప్తూ ఉంటారు. అలాగే సంగీత తెలుసు, స్త్రీల వైద్య నిపుణురాలు సంగీత గారు, తను కూడా అన్ని రకమైనటువంటి డిసీజ్కి సంబంధించినవన్నీ కూడా తన ట్రీట్మెంట్
డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఎలా ఉన్నట్లయితే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను స్త్రీలకి ఏం చెప్తున్నా అంటే మనకి మహిళా దినోత్సవం అనగానే ఆటపాటలు కాదు. ఒకప్పుడు మనం దీని గురించి చాలా కృషి చేసి ఈ సంవత్సరాన్ని తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ 1909వ సంవత్సరం నుండి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే ఒక 10-15 సంవత్సరాల తర్వాత కానీ మనం దానికి మన అందరూ కూడా అన్ని దేశాల వాళ్ళు కూడా ఒక దగ్గర కూర్చొని పెద్దలందరూ కూడా దీన్ని మార్చి 8వ తారీఖు మహిళల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం ప్రత్యేకంగా మహిళలు వాళ్ళ తాలూకా హక్కుల గురించి పోరాడడానికి గాను ఒక డేట్ నిర్ణయించారు. ఆ ప్రకారం వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ కానీ మనం చూస్తున్నాం. ఓన్లీ ఇంట్లోనే కాదు, మహిళలు ఈరోజు బయటకు వెళ్ళి అనేకమైనటువంటి కార్యక్రమాన్ని ఉద్యోగాల్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఉద్యోగాలు అంటే డాక్టర్ వృత్తి కానీ టీచర్ వృత్తి కానీ ఇటువంటివి ముఖ్యంగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సమయపాలన అనేది ఉంటుంది. కొన్ని వృత్తులు ఇప్పుడు డాక్టర్ల విషయంకి వస్తాయి, డేలోని నైట్ షిఫ్ట్స్ ఇలాంటివన్నీ, నర్సింగ్ ఇవన్నీ కూడా అన్ని టైముల్లో కాదు వాళ్ళు వెళ్ళి చేయాల్సి ఉంటుంది. అటువంటి టైంలో చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. వాళ్ళ తాలూకా సెక్యూరిటీ విషయం కానీ అటువంటివి. సో మనం ఏంటంటే ఆ రకంగా వాళ్ళకి స్త్రీలకు ముఖ్యంగా సెక్యూరిటీ గురించి చాలా యాప్స్ వస్తున్నాయి. కానీ అవి ఎంతవరకు ప్రాక్టికల్గా చేయగలుగుతున్నారు, ఎంతవరకు సమయానికి రాగలుగుతున్నారు, దాని గురించి కూడా ప్రభుత్వం కొంచెం దృష్టిలో పెట్టుకొని ధైర్యంగా వెళ్ళి వాళ్ళ తాలూకు వృత్తులు నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా అనేకమైన వ్యాపార రంగాల్లో స్త్రీలు వస్తున్నారు, కానీ వాళ్ళకు రుణాలు ఎలా వస్తున్నాయి, రుణ సదుపాయం ఎలా వస్తున్నది, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు తెలియజేయాలి. ఈవెన్ నేనే ఈ సంవత్సరం స్టార్ట్అప్ చేశాను. దేని గురించి ఇప్పుడు స్త్రీలకు ముఖ్యమైన ఈ వస్త్రాలు ముఖ్యం. ఏ సందర్భం అయితే ఆ సందర్భానికి సరిపడినటువంటి వస్త్రాలు, పట్టు కానీ ఇటువంటివన్నీ నేను చేనేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా వాళ్ళ చేతి దగ్గర ఈవెన్ ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా చేనేత కార్మికులు స్వయంగా వాళ్ళు నేసినటువంటి పట్టు శారీలు వేసుకున్నాను. కాబట్టి నేను ఇప్పుడు స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు రుణ సదుపాయం ఎవరు ఇస్తారని విషయం నాకే తెలియదు. అలాంటిది మధ్యతరగతి వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా కొంచెం గవర్నమెంట్ వాళ్ళు ముందరికి వచ్చి అందరికీ తెలిసినట్టుగా తెలియజేయాలనేసి నేను ఈ సందర్భం కోరుతున్నాను. అదే రకంగా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఈ రోజులో హార్ట్ డిసీజెస్ ఆఫ్టర్ కరోనా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన వాకింగ్ కానీ ఎటువంటిది కానీ కొంచెం ట్రాక్స్, కొంచెం ఎక్సర్సైజ్ సంబంధించినటువంటివి ప్రతి ఏరియాలో కూడా మహిళల కోసం ఒక పార్కులు లాంటివి కానీ అలాంటివి కానీ ఏర్పాటు చేసి ఆ ఏరియాలో మనకి ఎప్పటికప్పుడు ఇలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి వివిధ రకాలమైన ఆరోగ్య సమస్యల గురించి కానీ పిల్లల పెంపకం గురించి కానీ అన్నిటి గురించి తెలియజేసే ముఖ్యమైనటువంటి భక్తులను పిలిచి అందులో అనుభవజ్ఞులు పిలిచి వాళ్ళకి తెలియజేసేలా చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంతమంది ఆడవాళ్ళు ఈరోజు వచ్చి